మార్కెట్ క్రాష్ మరోసారి దెబ్బకొట్టిన వార్ టెన్షన్. క్రూడ్ ఆయిల్ $100 దాటడంతో ఆందోళన. ఒక్క రోజులోనే 8.5 లక్షల కోట్లు ఇన్వెస్టర్లు అయితే నష్టపోయారు. ఒక దశలో సెన్సెక్స్ 2494, నిఫ్టీ 752 పాయింట్లు డౌన్. 6,030 కోట్ల విలువైన షేర్లను అమ్ముకున్న ఎఫ్ఐఐలు. చివరకు సెన్సెక్స్ 1352, నిఫ్టీ 452 పాయింట్ల వద్ద క్లోజ్. ఈ పశ్చిమాసియాలో యుద్ధాల వల్ల ఆయిల్ ధరలు బాగా పెరిగిపోయాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం దాదాపు 2% మేర నష్టపోవడం జరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలు. విదేశీ నిధులకు వెళ్ళిపోవడం ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్మెంట్ను దెబ్బకొట్టాయి. రూపాయి విలువ పతనం కావడం మార్కెట్లపై తీవ్రమైన ప్రభావం అయితే చూపడం జరిగింది. సెన్సెక్స్ 1352 పాయింట్ల పతనం, 1.7% నష్టపోయిన నిఫ్టీ. భారీగా ఎఫ్ఐఐల అమ్మకాలు. 92 దాటిన రూపాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 39 పైసలు క్షీణించి 92.21 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోవడం జరిగింది. యుద్ధం చమురు భారీగా పెరగడం రూపాయి పతనానికి ప్రధాన కారణమయ్యింది. గత శుక్రవారం రూపాయి విలువ 91.82 వద్ద ముగిసింది. బ్రెంట్ క్రూడ్ ధర 23% పెరిగి బ్యారెట్లకు $119 వరకు చేరుకుంది. తర్వాత $102లకు తగ్గింది. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో రూపాయి 92.22 వద్ద ప్రారంభమై ఒక దశలో 92.15కు పెరిగినప్పటికీ చివరకు రికార్డు కనిష్ట స్థాయికి పడిపోవడం జరిగింది. ఇండస్ట్రీ, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి. ఫార్మా, ఐటీ రంగాల్లో కొనుగోలు జరగడం వల్ల నష్టాలైతే కొంతవరకు తగ్గాయి. ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఆయిల్ కంపెనీల లాభాలు మార్జిన్ తగ్గుదలనే అంచనాతో బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీ కంపెనీల షేర్లు నష్టపోయారు. ముడి చమురు పెయింట్స్ కంపెనీలకు కీలకం కావడంతో రంగంలోని షేర్లు తగ్గడం జరిగింది. ఇతర ఇండెక్స్లకు నష్టాలే. గత నెల 28న ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం తీవ్రతరమైతే జరిగింది. దీంతో పశ్చిమాసియాలో చమురు ఉత్పత్తి అయితే షిప్పింగ్లకు అంతరాయం అయితే కలగడం జరుగుతుంది. మరోవైపు హార్ముజ్ జలసంధిని మూసివేశామని చమురు నౌకలు దాన్ని దాటడానికి ప్రయత్నిస్తే నిప్పు పెడతామని ఇరాన్ అయితే బెదిరిస్తుంది. ఇరాన్ తీరానికి సమీపంలో పలు చమురు ట్యాంకర్లపై బాంబు దాడులు జరిగాయి. ఈ మార్గం మూతపడి ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా ఈ జలసంధి గుండానే జరుగుతుంది. ఈ మార్గం తెరిచే ఉంది అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం భరోసా ఇస్తున్నప్పటికీ ఇరాన్ దాడుల భయంతో నౌకాయాన సంస్థలు ముందుకు రావడం లేదు. ఫలితంగా అంతర్జాతీయ చమురు మార్కెట్ అతలాకుతలం అవుతుందని నిపుణులైతే చెప్తున్నారు. 1973 నాటి పరిస్థితులు ఎదురవుతాయా? 1973 ప్రపంచ చమురు వాణిజ్యంలో అతి పెద్ద సంక్షోభంగా పేర్కొంటారు. అరబ్ దేశాలు, ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో ఈ పరిస్థితి అయితే నెలకొంది. ఈ మొదటి చమురు సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనమే మార్చేసింది. 1973 అక్టోబర్లో ఇజ్రాయెల్కు అరబ్ దేశాల కూటమికి మధ్య యోమ్ కిప్పుర్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్, అమెరికా, ఇతర వెస్ట్రన్ కంట్రీస్ మద్దతు పలికాయి. దీనికి నిరసనగా ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇజ్రాయెల్కు మద్దతునిచ్చే దేశాలు చమురు సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో కేవలం కొన్ని నెలల్లో ముడి చమురు ధర $3 నుంచి $12 చేరుకున్నది.
దాదాపు 400% అయితే పెరిగింది.